హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొత్తం 15 కొత్త రైల్వే లైన్లకి ఫైనల్ లొకేషన్ సర్వే చేయడానికి రైల్వే శాఖ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలోని డోర్నకల్ని గద్వాల్ని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఇదివరకే భావించారు. దీనికి సంబంధించిన సర్వేలు కూడా కొనసాగాయి. ఇప్పుడు ఫైనల్ లొకేషన్ సర్వేకి రైల్వే శాఖ ఆదేశించడం జరిగింది. ఈ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం మొత్తం 8 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. ఒక్కసారి ఈ సర్వే అనేది కంప్లీట్ అయి రైల్వే శాఖకి నివేదిక అనేది వెళ్తే 2025 సంవత్సరం బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కూడా బడ్జెట్ అనేది కేటాయించి పనులు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉంది. ఈ ఫైనల్ లొకేషన్ సర్వే అనేది కంప్లీట్ అయితే ఆ తర్వాత ఈ రైల్వే లైన్ అనేది ఏ మార్గాల గుండా వెళ్తుందనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాలు అనేవి చూద్దాం, ఎలా వెళ్తుందనేది. ఒకసారి మనం మ్యాప్ చూసుకుంటే గద్వాల్ నుండి డోర్నకల్ వరకు నిర్మించే రైల్వే లైన్ అనేది ఈ ప్రాంతాల గుండా వెళ్తుంది. ఇది వచ్చేసి గద్వాల్, ఇది వచ్చేసి డోర్నకల్, ఇది ఖమ్మం మహబూబాబాద్ సెక్షన్ లో ఉంటుంది. ఈ డోర్నకల్ కి పక్కనే ఈ పాపడపల్లి అనే ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే లైన్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ ఈ ఖమ్మం మీదుగా ఈ కుసుమంచి ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత నాయకులగూడెం, మోతి, కొత్తగూడెం, అక్కడ నుండి ఈ రైల్వే లైన్ ఇక్కడ రాఘవపురం నుండి ఈ సూర్యాపేట ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ సూర్యాపేట ప్రాంతానికి ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఈ డోర్నకల్ గద్వాల్ వల్ల ఇక్కడ రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడబోతుంది. ఆ తర్వాత ఈ రైల్వే లైన్ ఇక్కడ నకరేకల్కి చేరుకుంటుంది. ఇక్కడ నుండి నల్గొండ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఇదంతా నల్గొండ ప్రాంతం. ఇది ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ ఇలా పైకి వెళ్తుంది. బోయినపల్లి, గుర్రాలవాడి, ఆ తర్వాత దేవరకొండ ఈ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ ఈ కల్వకుర్తి ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ కల్వకుర్తి నుంచి ఇది డైవర్షన్ తీసుకుంటుంది ఈ రైల్వే లైన్ ఇది. ఆ తర్వాత తరికల్, ఆ తర్వాత నాగర్ కర్నూల్, ఈ డిస్టిక్ నుండి తుంగతుర్తి ఈ ప్రాంతాల మీదుగా వనపర్తికి చేరుకుంటుంది. ఈ వనపర్తి దాటిన తర్వాత ఈ రైల్వే లైన్ ఇక్కడ బీచుపల్లి ఈ ప్రాంతాల గుండా వెళ్తుంది. ఇక్కడే ఒక రివర్ ని కూడా క్రాస్ చేయాలి, కృష్ణా రివర్ ఇది. ఈ బీచ్పల్లి దాటిన తర్వాత ఇక్కడ కృష్ణా రివర్ ఉంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మిస్తారు. సో ఇదే ఆ రివర్ ఇది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది వస్తుంది ఈ బీచ్పల్లి ప్రాంతంలో. ఆ తర్వాత ఇది డైరెక్ట్ గా ఇంకా గద్వాల్ కి చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ ని ఇక్కడ డోర్నకల్ నుండి గద్వాల్ వరకు ప్రతిపాదించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రైల్వే లైన్ దక్షిణ తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఈ డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ ద్వారా ఏర్పడబోతుంది. అందుకే దీన్ని గద్వాల్ వరకు పెంచడం జరిగింది. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ అనేవి చేస్తున్నారు, రైల్వే లైన్ అనేవి మా విలేజ్ నుండి వెళ్తాయా, మా ప్లేసెస్ నుండి వెళ్తాయా అని. ఎలా వెళ్తుంది అనేది అది మనకి తెలీదు. ఈ ప్రాంతాల గుండా వెళ్తుందని మాత్రమే మనకి తెలుస్తుంది, దాన్నే చెప్తాం. ఎక్కడ ఏ విలేజ్ నుంచి వెళ్తుందనేది అది మనకు తెలీదు. త్వరలోనే గద్వాల్ డోర్నకల్ రైల్వే లైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి వస్తే ఈ సూర్యాపేట, ఈ కుసుమంచి, కల్వకుర్తి, ఈ వనపర్తి ఇలాంటి ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ నల్గొండ, సూర్యాపేట ఇలాంటి ప్రాంతాలు అనేవి ఎక్కువగా పరిశ్రమలకి పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తులని అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులని దేశ నలుమూలలకి ఈ రైల్వే లైన్ ద్వారా తరలించవచ్చు. అలాగే ప్యాసింజర్ రైళ్ల ద్వారా ఈ ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, గద్వాల్ అలాగే డోర్నకల్ రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.